జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే అని సెలవిచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సోషల్ మీడియా స్క్రోలింగ్లో షాలేం రాజు, తండ్రి సన్నిధి షాలేం రాజు వేల మంది ప్రజలకి బోధిస్తూ దేవుడి వాక్యాన్ని వక్రీకరించి బోధించిన ఒక వీడియో చూశాను. అది తన ముందున్న ప్రజలకు బోధించడమే కాకుండా సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా ఇంకా అనేక వేల మంది వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవటానికి, దేవుడి శక్తిని తక్కువగా ఎస్టిమేషన్ చేయటానికి షాలేం రాజు మాట్లాడిన ఆ వాక్యం పూర్తి బైబిల్ వ్యతిరేకంగా ఉంది. వాస్తవానికి షాలేం రాజు దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన చాలా సందర్భాలు నేను ఆయనకి కౌంటర్ వీడియో మాట్లాడిన ప్రతిసారి షాలేం రాజు గారు అని మాత్రమే నేను సంబోధించాను. ఈ వీడియో నుంచి నేను గారు కట్ చేస్తున్నాను. ఎందుకంటే పబ్లిక్లో ఒక ఆడపిల్ల జీవితాన్ని బలిపశువును చేశాడు. పబ్లిక్లో ఒక ఆడపిల్ల జీవితాన్ని బలిపశువుని కావాలని ఇష్టపూర్వకంగా చేశాడు. అందుకనే దానికి నిరసనగా షాలేం రాజు గారు అని సంబోధించేవాడిని గారు కట్ చేస్తున్నాను. ముంగమూడి దేవదాసయ్య గారి గురించి ప్రజలకు బోధిస్తూ ఎలా వాక్యాన్ని తప్పుగా బోధించాడో ఒక్కసారి వినండి. గారి పేరు ఎంతమంది విన్నారు? బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఎంత అనుబంధం ఏర్పరచుకున్నాడంటే దేవునితో. ఈరోజు అందరూ వినండి. 12 ఏళ్ల ప్రాయము గల చిన్న బాబులాగా యేసయ్య వచ్చాడు ఆయన ఉన్న దగ్గరికి. ఆయన వచ్చిన సమయంలో ఆయన బజారుకి వెళ్ళాడు. ఆయన బజారుకి వెళ్ళేటప్పుడు వచ్చాడు ఒక చిన్న పిల్లవాడు, ఆయన వయసు పిల్లవాడు లాగా వచ్చి దేవదాస్ దేవదాస్ అని 3 సార్లు పిలిచాడు. ఆయన అక్క వరసయ్య ముందు అక్క లేడు బాబు అని చెప్పిందట. సరే నేను వచ్చేలేనని చెప్పు అన్నాడు. ఎవరో బాబు వచ్చాడు దేవదాస్ నీ కోసం వచ్చేలేనని చెప్పమన్నాడు. ఆ ఎవరు వచ్చారో ఆయనకు తెలుసు. ఆయన ఎవరితో స్నేహం చేస్తున్నాడో ఆ ప్రాణ స్నేహితుడే వచ్చిపోయాడు. ఇలా బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాసయ్య గారు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన బజారుకి వెళ్ళిన టైంలో దేవుడు యేసు ప్రభు 3 రోజులు వరుసగా ఆయన ఇంటికి వచ్చారంట. దేవదాసయ్య గారికి అక్క వరుస అయిన ఆమెతోటి మాట్లాడి నేను వచ్చానని చెప్పు అన్నాడంట. నీ పేరు అడిగితే ఆయనకి తెలుసులే అన్నాడంట. ఈ వాక్యం చెప్పటం ద్వారా షాలేం రాజు దేవదాసయ్య గారి భక్తి జీవితాన్ని పెంచటానికో లేదా ఒక మంచి సెంటిమెంట్ని ఈ వాక్యంలో నుంచి తన ముందున్న అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, వాక్యం తెలియని ప్రజలకి సెంటిమెంట్ పండించి క్యాష్ చేసుకుందామనో బోధించాడు. కానీ దేవుడి వాక్యంతో ఈ సంఘటన కరెక్ట్గా లేదు కదా అన్న కనీస ఆలోచన లేకుండా దేవుడి వాక్యాన్ని వక్రంగా తిప్పి బోధించాడు. దేవుడు సర్వంతర్యామి, సర్వము వ్యాపించిన దేవుడు, మనం ఆరాధన చేసే దేవుడు. దేవదాసయ్య గారు బజారుకి వెళ్ళినప్పుడు 3 రోజులు వరుసగా ఆయన ఇంటికి రావటానికి దేవదాసయ్య గారు బజారుకి వెళ్ళాడు అన్న సంగతి దేవుడికి తెలీదా? యేసు ప్రభుకి తెలీదా? ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి అసలు దేవుడి వాక్యంతో ఈ సంఘటనని కంపేర్ చేయకుండా, పోల్చకుండా, సరిచూడకుండా సెంటిమెంట్ పెండిచ్చే అవకాశం ఉంది అని చెప్పి దేవుడి వాక్యాన్ని తొక్కేసి బోధించాడు. బైబిల్ మిషన్ పాస్టర్స్, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాళ్ళు దేవదాసయ్య గారికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత కంటే ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారన్న సంగతి అందరికీ తెలుసు. దేవదాసయ్య గారి ద్వారా దేవుడు బలమైన కార్యాలు జరిగించాడు. కానీ అంతకు మించి
కొన్ని కల్పనా కథలు వాళ్ళ పుస్తకాల్లో రాసుకున్నారు. ఇప్పుడు షాలేం రాజు బోధించింది దానికి సంబంధించిందే. సర్వాంతర్యామి, సర్వము వ్యాపించిన దేవుడు దేవదాస్ చిన్న వయసులో ఉన్నప్పుడు బజారుకి వెళ్ళాడన్న సంగతి తెలియకుండా 3 సార్లు ఆయన ఇంటికి రావటం అన్నది దేవుడిని తక్కువ ఎస్టిమేషన్ చేయటం, దేవుడి శక్తిని తక్కువ చేసి ప్రజలకు బోధించటం. మొదటి సామ్యూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఇలా బాలుడుగా ఉన్న సామ్యూయేలు దగ్గరికి డైరెక్ట్గా దేవుడే దిగొచ్చి సామ్యూయేల్ సామ్యూయేల్ అని స్పష్టంగా రాసినట్టుగా మొదటి సామ్యూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొట్టమొదటి 15 వచనాల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. డైరెక్ట్గా దేవుడు బాలుడైన సామ్యూయేలు దగ్గరికి వచ్చాడు. తాను ఏమి చెప్పదలుచుకున్నాడో చెప్పాడు. అంత స్పష్టంగా దేవుడి వాక్యం బాలుడైన సామ్యూయేలు గురించి ముఖాముఖ్య మాట్లాడిన విషయం రాయబడి ఉంటే, దేవదాసయ్య గారు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు బజారుకి వెళ్ళినప్పుడు 3 సార్లు దేవుడు వచ్చాడు ఆయన కోసం, అంతగా అనుబంధాన్ని పెంచుకున్నాడు అని వాక్యాన్ని తప్పుగా బోధించాడు. చిన్న తప్పే కావచ్చు. ఇది షాలేం రాజుకి చదువు లేకపోవటం వలన వచ్చిన సమస్య కాదు. ఆయన దేవుడి వాక్యాన్ని పూర్తిగా ధ్యానం చేయకపోవటం వల్ల, చెప్పబోయే విషయాన్ని కూలంకషంగా చదివి ధ్యానం చేసి ఆ సారాంశాన్ని ప్రజలకు చెప్పాలనే అవగాహన లేకుండా ఏ పాటికి కథలు, పిట్ట కథలు, పిల్ల కథలు చెప్పి దానికి ఒక వాక్యం తగిలిస్తే సరిపోద్ది అనే భావనలో ఉండటం వల్ల తరచుగా షాలేం రాజు ఈ విధంగా దేవుడి వాక్యాన్ని అపహాస్యం చేస్తున్నాడు, ప్రజల ముందు వక్రీకరిస్తున్నాడు. లాస్ట్ మహాకూటముల్లో ద్రాక్షారస గానుగుల గురించి అసలు వాక్యమే తప్పుగా ఆయన బోధించిన విషయాన్ని నేను ఎత్తి చెప్పానని నా ఛానల్ మీద, అగ్ని పావలరావు ఛానల్ మీద స్ట్రైక్ వేసాడు. ఇంతకుముందు చెప్పాను నేను ఆ వీడియోలో. నేను కొద్ది సంవత్సరాల క్రితం కాకినాడ హౌస్ ఆఫ్ ప్రేయర్ పాస్టర్ విజయ్ కుమార్ గారు, చాలా గొప్ప దైవజనుడు ఆయన, చాలా పెద్ద సంఘం అయింది, ఆత్మాభిషేకంతో నింపబడి కాకినాడ టౌన్లో దేవుడి కోసం బలంగా వాడబడుతున్న దైవజనుడు. ఆయన సంఘంలో నేను 4 రోజులు పగలు రాత్రి దేవుడి వాక్యం బోధించాను. ఆ సమయంలో జేగురుపాడు గ్రామం నుంచి కొంతమంది పాస్టర్స్ ఆ జేగురుపాడు గ్రామంలో సువార్త సభల్లో దేవుడి వాక్యాన్ని బోధించడానికి నన్ను ఆహ్వానించారు. 3 రోజులు నేను జేగురుపాడు గ్రామంలో ఉండి సువార్త సభల్లో దేవుడి వాక్యం బోధించాను. ఈ జేగురుపాడు రాజమండ్రికి కాకినాడకి మధ్య ఉంటుంది. దేవదాసయ్య గారి స్వగ్రామం, ఆయన పుట్టి పెరిగిన ప్రాంతం అది. ఆ సమయంలో వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు దేవదాసయ్య గారి గురించి కొంతమంది లోకల్ పీపుల్ నాతో పంచుకున్నారు. చాలా గొప్ప ప్రార్థనాపరుడు దేవదాసయ్య గారు. ఆయన యవనస్తులుగా ఉన్నప్పుడు, ఆయన మౌన మనసు పొందిన కొత్తలో ఒక రాత్రి ఆయన ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు విపరీతమైన ఆవలింతలు, కునిగిపాట్లు తట్టుకోలేక ఆయన వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. నిద్ర ఎగిరిపోయింది. అపవిత్రమైన ఆలోచనల చేత ఆయన హృదయం నింపబడిపోయిందట. వెంటనే ఆయన తిరిగి ప్రార్థనలో కూర్చున్నాడు. యవనస్తుడుగా ఉన్న మొంగమూరు దేవదాసయ్య గారు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆవలింతలు, కురిగిపోట్లు, మళ్ళీ మంచం మీద పడుకుంటే నిద్ర ఎగిరిపోయి అపవిత్రమైన ఆలోచనలు, చెడు తలంపులు. ఆ సంఘర్షణలో యవనస్తుడైన దేవదాసయ్య గారు కిచెన్లోకి వెళ్ళి వంటగదిలో కారం ఎక్కడుందో కనుక్కొని ఆ కారం తీసుకొని అలాగనే కళ్ళల్లో పెట్టుకొని కళ్ళు మండుతుండగా బాత్రూంలోకి వెళ్ళి కళ్ళు కడుక్కొని ఇంకా మండుతున్న కళ్ళతోటి కూర్చున్నాడు ప్రార్థనలో. నిద్ర ఎగిరిపోయింది. అలా శరీరాన్ని నలగొట్టుకుంటూ కఠినమైన ప్రార్థనతోటి దేవుడితో గొప్ప ఆత్మ సంబంధమైన బలమైన ప్రార్థన యోధుడుగా, ఆత్మల సంపాదకుడుగా తయారయ్యాడు. ఈ విషయాలు చెప్పొచ్చు. దేవుడి వాక్యం కూడా ఇప్పుడు నేను చెప్పిన సంఘటనకి సపోర్ట్ చేస్తుంది. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనములో అపోస్తుడైన పౌలు
అనేకులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోతానేమోనని నా శరీరాన్ని నలకొట్టుకుని దానిని లోబరుచుకుంటున్నాను అని అపోస్తులైన పౌలు చెప్పిన దేవుడి వాక్యం. కళ్ళల్లో కారం పెట్టుకుని యవనస్తుడైన దేవదాసయ్య గారు ప్రార్థన విజ్ఞాపనలు చేశాడనే వాక్యానికి సరిపోతుంది, ఆ సత్యానికి సరిపోతుంది. ఇటువంటి యవనస్తులను, పురుషులను, స్త్రీలను ప్రార్థన మంటలోకి నడిపించిన సందేశాలు చెప్పొచ్చు. కానీ దేవదాసయ్య గారు బజారుకి వెళ్ళినప్పుడు ఆ విషయం తెలియక 12 సంవత్సరాల వయసులో ఆగానే యేసు ప్రభు దేవదాసయ్య గారి ఇంటికి 3 సార్లు వచ్చాడు. 3 సార్లు నేను ఆయనకి ఎవరో తెలుసులే అన్నాడు. ఇది దేవుడి శక్తిని తక్కువ చేసి ప్రజలకు బోధించటం. వినే అన్యులకు కనీసం ఆ యవనస్తుడు ఆ బాయ్ బజారుకి వెళ్ళాడన్న సంగతి తెలియక ఇంటికి వచ్చాడు దేవుడు మనిషి రూపంలో అంటే అన్యజనులు నవ్వుకునే, అపహాస్యం చేసే విషయాలు ఇవి. ఇలా బోధించకూడదు. బైబిల్ మిషన్ పాస్టర్స్, అడ్మినిస్ట్రేషన్ దేవదాసయ్య గారిని ఎక్కువ చేస్తూ పుస్తకాలు రాశారు. ఒకవేళ రేపు సాలేం రాజు గారు ఈ లోక యాత్ర ముగించిపోయినా ఆయన మినిస్ట్రీలో ఉన్నవాళ్ళు, సాలేం రాజు మినిస్ట్రీలో ఉన్నవాళ్ళు అసలు డైరెక్ట్గా సాలేం రాజు ఆకాశం నుంచి చిలకలూరుపేటలో ఊడిపడ్డాడు అని కూడా రాస్తారు పుస్తకాలు. మనుషులు రాసే పుస్తకాలు వేరు, దేవుడి వాక్యం వేరు. మనుషులు రాసే పుస్తకాలు బోధించవలసి వచ్చినప్పుడు అవి దేవుడి వాక్యంతో కనెక్ట్ అవుతున్నాయా లేదా, దేవుడి వాక్యంతో అవి కంపేర్ అవుతున్నాయా లేదా, ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించి, కామన్ సెన్స్ను ఉపయోగించి పరీక్షించి అప్పుడు బోధించాలి. అంతేగాని మనుషుల్ని గొప్ప చేయటానికి ప్రసంగంలో సెంటిమెంట్ని పండించి ప్రజల్ని వాక్యపు తప్పుదోవలు నడిపించడానికి వాక్యాన్ని బోధించకూడదు. ఇకనైనా సాలేం రాజు దేవుడి వాక్యం మీద, పిట్ట కథలు పిల్ల కథల మీద కాకుండా దేవుడి వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేయాలని బోధించబోయే ముందు దేవుడి వాక్యాన్ని కూలంకుషంగా ధ్యానం చేసి అప్పుడు మాత్రమే ఖచ్చితమైన వాక్యాన్ని బోధించాలని ప్రేమపూర్వకంగా సూచిస్తున్నాను.